హాయ్ పిల్లలు, బాగున్నారా? కథ చెప్పనా? ఈరోజు కథ పేరు శ్రీరామనవమి. ఒకరోజు మూడు అర్థాలు. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చాలా సంవత్సరాల క్రితం అయోధ్య అనే అందమైన నగరంలో ఒక ప్రత్యేకమైన రోజు వచ్చింది. ఆ రోజు శ్రీరాముడు పుట్టాడు. అది వేసవి కాలం. ఎండ ఎక్కువగా ఉంది, కానీ ప్రజలందరి మనస్సుల్లో ఆనందం నిండిపోయింది. ఎండలో దాహంతో ఉన్న వాళ్లను చూసి చల్లని పానకాన్ని పంచారు. రాముడు పెరిగి మంచి మాట, మంచి పని, మంచి మనసు అంటే ఏమిటో చూపించాడు. అందుకే ప్రజలు అతని పుట్టినరోజును ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే రాముడు పుట్టినరోజు అంటే ప్రజలను హాయిగా ఉంచడం అని అర్థం. కాలం గడిచింది. రాముడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతని జీవితంలో మరో అందమైన రోజు వచ్చింది. అదే రోజున సీతారామ కళ్యాణం జరిగింది. ఆ పెళ్ళి ఆడంబరం కోసం కాదు, ధర్మం కోసం. రాముడు సీత కలిసి మంచితనం, సహనం, బాధ్యత అంటే ఏమిటో ఈ లోకానికి చూపించారు. అందుకే కొన్ని చోట్ల, అంటే ప్రత్యేకంగా భద్రాచలంలో శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం జరుపుకుంటారు. అందుకే రామనవమి అంటే రాముడి జన్మ, మంచితనం పుట్టినరోజు, పానకం, ప్రజల్ని చూసుకునే రోజు, రామ సీతా వివాహం, ధర్మంతో కలిసి జీవించే రోజు. ఒకే రోజు మూడు సందేశాలు. అందుకే శ్రీరామనవమి ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితం ఎలా ఉండాలో చెప్పే రోజు. రామబాణం తిరుగులేని విజయానికి సంకేతం. రామరాజ్యం ధర్మపాలనకు అసలైన చిరునామా. సీతారాములు ఆదర్శ దాంపత్యానికి అసలైన అర్థం. రామలక్ష్మణులు అన్నదమ్ముల అనుబంధానికి అసలైన అర్థం. తండ్రి మాటకి ఎదురు చెప్పని గొప్ప కొడుకు. అందుకే ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ రోజుకి ప్రజలందరి చేత పూజలు అందుకుంటున్నాడు. రామనామాన్ని పలకడం అనేది మనం చేసుకున్న పుణ్యం. కాబట్టి పిల్లలు, మీరందరూ రామనామాన్ని పలకండి. ఆ రాముడు ఎప్పుడూ మీతోనే ఉంటాడు. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. Please like, share and subscribe to our channel. Thank you.